నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడమే గ్రామ సభల ఉద్దేశం. వల్లభాపురంలో జరిగిన గ్రామ సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. కొలకలూరు గ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్న మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. టీచ్ టూల్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ 2024-25 విద్యా సంవత్సరాన్ని బలోపేతం చేయడానికి ఆన్లైన్ ఓరియంటేషన్ ప్రోగ్రాం తెనాలి మండలం ఎంఈఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష విడుదల చేసిందని ఎంఈఓ వి జయంతిబాబు తెలిపారు. టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని సర్టిఫికేట్ అర్హత పొందిన టీచర్ అబ్జర్వర్స్ టీచ్ టూల్ యాప్లో వారికి కేటాయించిన పాఠశాలలో ఉపాధ్యాయులను క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ చేయవలసిందిగా తెలిపారు. టీచర్ మెంటర్స్ బాలసుందరం ప్రసాద్ మాట్లాడుతూ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ను ఒక్కొక్క అబ్జర్వర్ ప్రతి నెల 8 క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ పూర్తి చేయాలని, జస్టిఫికేషన్స్ కూడా నోట్ చేయాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి ఎంఈఓ కార్యాలయంలో అందుకు సంబంధించిన రివ్యూ ఉండడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయుల బోధన తీరును మరింత మెరుగుపరచడానికి ఏర్పాటు చేసిన ఈ టీచ్ టూల్ అబ్జర్వేషన్ కార్యక్రమాన్ని ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఆయా ఉపాధ్యాయులకు ముందుగానే తెలియచేసి క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో టీచ్ టూల్ ట్రైనింగ్ పొందిన ఉపాధ్యాయులు ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. టీచ్ టూల్లో శిక్షణ పొందిన 38 మంది ఉపాధ్యాయులకు క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ మీద 1 డే ఓరియంటేషన్ ప్రోగ్రాం స్థానిక ఎంఈఓ ఆఫీస్లో నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 40 నిమిషాల్లో ముందుగానే ఉపాధ్యాయునికి తెలియజేసి తను బోధించేటటువంటి అంశాన్ని గురించి ఏ విధంగా బోధిస్తున్నారు, పిల్లల పట్ల ఆ ఉపాధ్యాయుని ప్రవర్తన ఎట్లా ఉంది, ఎట్లా అంటే ఫ్రెండ్లీ నేచర్ ఉందా, తర్వాత క్రిటికల్గా థింక్ చేసి పిల్లల్లో ఆ నాలెడ్జ్ని పెంపొందించగలిగేస్తున్నారా లేదా మొదలగు విషయాలపైన, అదేవిధంగా బోధన అభ్యసన ప్రక్రియ ఎలా ఉంది, ఎస్సీఆర్టీ వారు నిర్దేశించినటువంటి ప్రమాణాలకి అనుగుణంగా విద్యాబోధన ఉందా లేదా తదితర అంశాలని పరిశీలించి ఆన్లైన్లో వీడియో రూపంలోనూ, ఫోటోల రూపంలోనూ, అదేవిధంగా డాక్యుమెంట్ రూపంలోనూ అప్లోడ్ చేసి ఈ గమనించిన లోపాలని ఏ విధంగా అధిగమించవచ్చు అనే దాని కొరకు పరిశోధన చేసి తర్వాత లోపాలను అధిగమించి నాణ్యమైనటువంటి బోధన విద్యార్థులకు అందించడం కోసం ఈ ప్రయత్నం జరుగుతుంది. ప్రాధాన్యత క్రమంలో గ్రామ సమస్యలు పరిష్కరించుకొని అందరం కలిసికట్టుగా కొలకలూరు గ్రామాభివృద్ధికి పాటుపడదామని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలి నియోజకవర్గ కొలకలూరు గ్రామంలో జరిగిన గ్రామ సభలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతి అధ్యక్షత వహించారు. గ్రామ ప్రజలు గ్రామంలోని సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా గ్రామంలో విద్యుత్ సమస్యలను తెలిపేందుకు విద్యుత్ కార్యాలయం ఏర్పాటు చేయాలని, డ్రైన్స్, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, ప్రధానంగా శానిటేషన్ మెరుగుపరచడానికి చర్యలు, గ్రామంలోని చెత్త తరలించేందుకు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని పలు సమస్యలను తెలియపరిచారు. ముఖ్యంగా కొలకలూరు హై లెవెల్ ఛానల్ సమస్య పరిష్కరించాలని రైతులు ఆలపాటి దృష్టికి తీసుకురాగా ఆ సమస్య ఏళ్ల తరబడి ఉందని, గత ప్రభుత్వంలో 28 కోట్ల రూపాయలతో హై లెవెల్ ఛానల్ ఏర్పాటు చేశామని, అయితే మోటార్స్ మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రభుత్వం మారిపోవడంతో దానిని పూర్తి చేయకుండా వదిలేశారని చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఏదైనా సమస్య తెలిపేందుకు ఏ ఒక్క అధికారి అందుబాటులో ఉండరని, ప్రభుత్వ అధికారుల తీరుపై ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా వివిధ శాఖల అధికారులు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. గత ప్రభుత్వంలో సమస్యలను చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదని, ఏమి మాట్లాడితే ఏం కేసులు పెడతారోనని భయాన్ని కల్పించారని, నేడు కూటమి ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి లేదని, స్వేచ్ఛగా తమ యొక్క సమస్యలను తెలిపే అవకాశం
గ్రామ సభల ద్వారా కల్పించడం సంతోషంగా ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వేరే వాళ్ళు సాగుతున్నాడు అది దానికి మాకు దారి ఇప్పుడు మండి డొంక ఇది ఏంటంటే గతంలో కొంతమంది రైతులకి పట్టాలు ఇచ్చినట్టుగా ఉంది. వాళ్ళు అసలు రైతులా లేకపోతే కొత్తగా వచ్చారా లేకపోతే ఇప్పుడు ఎవరు ఉన్నారనేది తెలియదు. మండి డొంక సర్వే చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ముందు సర్వే చేయించండి. సర్వే చేయించిన తర్వాత రెవెన్యూ రికార్డ్స్లో ఎవరున్నారు ఏంటనేది కూడా మొదలు తేలిస్తే అప్పుడు నీకు ఇబ్బంది లేకుండా ఆ డొంకని వేయటానికి ఏంటనేది చూడొచ్చు. ఓకే, మీకు ముందర దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని మీరు ఒక రిపోర్ట్ రాసి ఇది ఆన్ రికార్డు రికార్డు చేయండమ్మా. ఇది గ్రామ సభలో ఈ విషయాన్ని చర్చించాలని చెప్పి కన్సర్న్ విఆర్ఓ మీరు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి పెన్షన్ రాస్తారు. రాసే టైం అంటే మన పెన్షన్స్ ఉన్న పెన్షన్స్ 2000 నుంచి 4000 చేయడం జరిగింది కదా. ఆ 4000 రూపాయలు గతంలో ఏదైతే ఉందో ఆ పెన్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు కూడా వస్తుంది ఖచ్చితంగా. దాన్ని మళ్ళీ ఆ సైట్ ఓపెన్ చేస్తారమ్మా. అప్పుడు ఎవరికైతే పెన్షన్ లేవో, ఎవరికైతే తెల్ల కార్డులు లేవో, ప్రభుత్వం దగ్గర నుంచి ఏమైనా రావాల్సినవి ఉన్నా అన్నీ కూడా వస్తాయమ్మా. అందుకే మీకోసమే ఈ పథకం. నీకు ఆధారం లేదు కానీ సమయం సందర్భం మళ్ళీ రావాలి కదా. మొన్నే కదా 3 నెలల క్రితం కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం మళ్ళీ ఉన్న పెన్షన్లు పెంచి ఇస్తూ ఉంది. కొత్త పెన్షన్లు పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. అవకాశం రాగానే పెట్టుకోవాలి. గత 5 సంవత్సరాలుగా గ్రామంలో ఏ ఒక్క అభివృద్ధి పనులు జరగక సమస్యల వలయంగా మారిందని, కూటమి ప్రభుత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నిలుపుకుందామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇంటి చుట్టుపక్కల అంతా గొడవలు అవుతా ఉన్నాయి. మా ఇంటి పక్కన కాల్చాము, మా దాని పక్కన కాల్చామని గొడవ జరుగుతుంది. దీనికి మేము పంచాయతీ వారికి అందించే సూచన ఏంటంటే, కాజీపేటకి దాదాపు వారం ఒకసారి బండి వస్తూ ఉందండి. అది రోడ్డు మీద ఉన్న చెత్తను మాత్రం వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. మేము వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరు ఏదన్నా ఒక మైక్ లాంటిది పెట్టుకుంటే ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు ఆ బజారు చివరికి వచ్చి చెత్త వేసుకుంటారు. మీరు సందులోకి రావాల్సిన అవసరం కూడా లేదు. ఇది చెయ్యండి దయచేసి అని చెప్పాము సార్. దీనికి సిబ్బందితో సంబంధం లేదండి. ఇళ్ళల్లో వాళ్ళు వచ్చి వేస్తారు కాబట్టి కొంచెం వెయిట్ చేసి మీరు ఒకసారి వారంలో 2 సార్లు పంపిస్తే ఇళ్లలో ఉన్న చెత్త రోడ్ల మీద వేసుకోకుండా డైరెక్ట్గా చెత్త అనేది ట్రక్కులు వేయడం జరిగింది. ఇది తీసుకెళ్లి ప్రజెంట్ ఎక్కడైతే పడేస్తున్నారో అక్కడే పడేసి మీరు దాన్ని అట్లానే క్లీన్ చేయండి. అట్లీస్ట్ ఊరు అనేది సగం 50% మంచిగా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. ఒక హై లెవెల్ ఛానల్ పుట్టిన దగ్గర నుంచి ఈ సమస్య ఉంది ఈ ఊరికి. హై లెవెల్ ఛానల్కి మొట్టమొదటిసారిగా మెయిన్ ఛానల్కి మెయిన్ ఛానల్ అంటే బకింగ్హామ్ కెనాల్, దాని నుంచి డీవియేషన్ చేయకూడదన్నా కూడా మనం డీవియేషన్ చేయించి దాని మీద ఎత్తిపోతల పథకం ఒకటి పెట్టించాం. దాదాపు ఒక 28 కోట్ల పైన. ఎవ్రీథింగ్ కంప్లీట్ అయింది ఎక్సెప్ట్ మోటార్స్ పెట్టడం. డబ్బులు లేక గత ప్రభుత్వంలో మోటార్లు పెట్టలేదని చెప్పుకొచ్చారు. అది ఒక సమస్య. రెండో సమస్య ఏంటంటే, హై లెవెల్ ఛానల్కి ఒక ప్రాబ్లం ఉంది. ఒకటి వెస్ట్ ఈస్ట్ 2 ఉంటే ఒక ఛానల్ గ్రావిటీ మీద వెళ్ళిపోద్ది. నువ్వు నీళ్లు వదలంగానే హై లెవెల్ ఛానల్లోకి నువ్వు ఎంత వాటర్ అన్న వదులు వెళ్ళిపోద్ది. ఈస్ట్ ఛానల్ మీద 4 ఉన్నాయి. 1, 2, 3, 4 1, 2, 3, 4. ఈ 1, 2, 3, 4 అంటే తంగిలమూడి, అనవర్లపూడి దగ్గర నుంచి పైకి కొలకలూరు, పైన ఉన్న పెనుమూలి, ఆ తర్వాత పదకొండూరు అండి, ఇవన్నీ ఉన్నాయి. పంట వేసుకున్నాడు కల్లా నీటి సమస్య వృద్ధి వస్తుంది. అంతేకాకుండా గ్రామం అంతా కూడా ఆ కాలం మీద ఉన్న రైతాంగం కింద
ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా సమిష్టిగా పహరాలాగా కాస్త అటు ఇటు తిరుగుతూ ఉంటుంటే వాళ్ళకు కూడా కొద్దిగా జాలి కలిగిద్దో లేకపోతే భయం కలిగిద్దో గౌరవం కలిగిద్దో రైతు మీద, వాళ్ళు కూడా రైతులే కాబట్టి మనం కూడా రైతులే అని చెప్పి భావిస్తారో, మనకి ఇబ్బంది ఉంది అని చెప్పి ప్రతినిత్యం తెలపాల్సిన అవసరం. ఒక ఏఈఓ డిఈఓ వీళ్ళందరూ తీసే యంత్రాంగం గురించి మనం పెద్ద పాటించుకోవాల్సిన, మనకున్న రైతులే మనకు అడ్డుపడతా ఉంటారు. గ్రామ నిధులతో పాటు 15th ఫైనాన్స్తో పాటు ఈ తప్ప ఎన్ఆర్జీఎస్ కూడా మన ప్రాంతానికి చెందిన వ్యక్తే కేంద్ర మంత్రి అయ్యారు, రామసాని చంద్రశేఖర్ గారు. అది కూడా ఏంటంటే ఈ ఎన్ఆర్జీఎస్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకని ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా వస్తాయి. ఇంత పెద్ద గ్రామం కాబట్టి మీకు వచ్చే 15th ఫైనాన్స్ కానీ మీకు వచ్చే జనరల్ ఫండ్ కానీ సరిపోదనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో చిన్న చిన్న పనులు ఉండే, ఇప్పుడు అన్ని సమస్యలే అందరికీ అన్నీ కూడా నిధులతో కూడినటువంటి సమస్యలే వస్తాయి. కాబట్టి వాటిలన్నింటినీ మనం చేర్చాలంటే ఈ గ్రామ సభలో మీరు మ్యాక్సిమం వర్క్స్ కూడా ఏదో ఈ ప్రయారిటీ వర్క్స్ అని కాకుండా ఎన్ని వర్క్స్ పెట్టగలిగితే అన్ని వర్క్స్ పెట్టండి. డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవనేది కాదు. ఎన్ని వర్క్స్ ఉంటే అన్ని వర్క్స్ పెడితే ఏమైందంటే ఆ ప్రయారిటీ బేస్ ఇన్ని ఉన్నాయి కాబట్టి పెద్ద గ్రామం కాబట్టి మనం కొద్దిగా ఎక్కువగా నిధులు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చెరువుల నుంచి బయటకు వెళ్ళడానికి మనకి అవుట్లెట్ అనేది కాస్త ఇబ్బందిలో ఉంది. అక్కడ మనకి కల్వర్ట్ అనేది కట్టి అక్కడ నుంచి డ్రైన్ వెనక వైపుకి తీసుకెళ్తే మనకి ఈ వాటర్ అన్ని, ఈ డ్రైన్ వాటర్ అన్ని కూడా ఆ చెరువుల నుంచి బయటకు వెళ్తాయి. మనం ఈ కల్వర్ట్ కట్టలేకపోవడం వల్ల, డ్రైన్ వాటర్ అనేది బయటకు వెళ్ళకపోవడం వల్ల ఇప్పుడు చిన్నపాటి వర్షం పడినా కానీ సరే రోడ్లు మునిగిపోయి ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది. ఈ వీరమ్మ చెరువు కల్వర్ట్ అనేది ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉందండి. మన గ్రామ పంచాయతీ నిధుల్లో కూడా శాంక్షన్ అయ్యి ఉంది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సూచనలు వర్షాకాలం ఆగిన తర్వాతనే మనము ఆ వర్క్ స్టార్ట్ చేయడానికి ఉండిద్దండి. ఎందుకంటే మా చెరువులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు పంపించిన తర్వాతే మనం వర్క్ అనేది స్టార్ట్ చేయగలమని చెప్పారు. అందువల్ల కొంచెం డిలే అయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏమవుతుందంటే చంపేసినప్పుడు ఇచ్చిన ఆ మందు ఏదైతే ఉంటుందో అది 3-4 రోజుల తర్వాత మనకి డిడక్ట్ అవ్వదన్నమాట. అలాంటి మెడిసిన్ ఇస్తారు. సో రిపోర్ట్లు అయితే ఏ కెమికల్ లేదని చెప్పేసి వచ్చింది. ఏమవుతుందంటే అది బ్లూ క్రాస్ వాళ్ళు మళ్ళీ ఏం చేశారు, మనకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, ఆ కంప్లైంట్ తీసుకొచ్చి మళ్ళీ నేను దాన్ని పోస్ట్ మార్టం చేయడం జరిగింది. సో ఈ సమస్య ఏంటంటే మన లోకల్లో మనకు అందుబాటులో ఉన్న పశు వైద్యశాలలో దానికి ఆపరేషన్ చేసే పరికరాలు కానీ అందుబాటులో లేవు అనమాట. కానీ మనకి జరుగుతుంది ఏంటంటే మున్సిపాలిటీ కింద క్లియర్గా ఆపరేషన్ థియేటర్ ఉంది. మనం అక్కడికి ఏమన్నా పట్టుకుని తీసుకెళ్ళగలిగితే వాళ్ళు చేసి మళ్ళీ మనం పంపించేస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.